కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువు దోపిడీ జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేయాలంటే ముడుపులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు కాన్పులు చేయాలంటే ముడుపులు ఇవ్వాల్సిందే అంటూ కాన్పుకు వచ్చిన కుటుంబ సభ్యులు వాపోయారు. ఆసుపత్రి ఆవరణంలో విలేకరులతో రోగుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఎమ్మిగనూరు ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది నిర్లక్ష్యపూరితంగానే కాన్పులకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పరిశుభ్రత లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముగితి గ్రామం నుంచి వచ్చినాను డెలివరీ కేసు తరఫున. మా భార్య డెలివరీ అయింది. ఏంటంటే ఇక్కడున్న చుట్టుపక్కల ఏంటంటే ఫస్ట్ మొదటగా పరిశుభ్రత లేదు, ఎక్కడ చూసినా అట్లే ఉంటుంది. రెండోది వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో మామూలుగా ఇప్పుడు ఆశా వర్కర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చి మామూలుగా అన్ని పనులు చేపిస్తున్నారు వాళ్ళతో. రెండోది వచ్చేసి ఇక్కడ ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఒక డెలివరీ కేసు అయినా ఒక చిన్న పేషెంట్ అయినా ఖచ్చితంగా 1000 రూపాయలు ఇవ్వాల్సిందే. అంటే అలా తీసుకుంటున్నారు, ఇక్కడ అలా జరుగుతున్నాయి. ఫస్ట్ అది రిమూవ్ చేయాలి. ఇంకా గవర్నమెంట్కి ప్రైవేట్కి ఇంకేం తేడా? ఫస్ట్ క్వశ్చన్. పరిశుభ్రత లేకపోతే ఇక్కడ బయట ఎక్కడైనా కానీ ఒక ఫ్యాన్లు కానీ లైట్లు కానీ ప్రాపర్గా ఉన్నాయి చెక్ చేయండి. ఎవరైనా కానీ సూపరింటెండెంట్ కావచ్చు కదా, ఇక్కడ ఉన్న సూపరింటెండెంటే కారణం. ఇంకా లేదంటే వాళ్ళపైన చర్యలైనా తీసుకోవాలా, లేదంటే ఇక్కడ ఎవరు సూపరింటెండెంట్ కాకపోతే డిస్టిక్ ఎవరైతే కనీసం ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఉంది. డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఇప్పుడు నియర్ బై ఒక 70 కిలోమీటర్స్ ఉంది. కనీసం అధికారులైనా వచ్చి చెక్ చేయాలి కదా. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ అంటే విపరీతంగా అయిపోయింది అనమాట. అంటే ఇష్టానుసారంగా ఎవరు అడగారు, ఎవరు మాట్లాడరు, ఇష్టానుసారం మేము మాట్లాడిందే తీసుకుంటారు.